హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను పిల్లల్ని సర్ప్రైజ్ చేద్దామని బుజ్జి బుజ్జి మిన్ని మిన్ని క్యూట్స్ చాక్లెట్ కేక్స్ అయితే రెడీ చేశాను. అది మీకు కూడా యూజ్ అవుతుంది, మీరు కూడా మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేయొచ్చు అనేసి నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మనం ఈ రెసిపీ రెడీ చేయడానికి జస్ట్ 10 నిమిషాలు టైం పడుతుంది అంతే. రెసిపీ అయితే చూసేద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకున్నాను. హాఫ్ కప్ మిల్క్లో హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్లో ఎలాంటి షార్ప్ స్మెల్ ఉండకూడదు, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. పల్లి నూనె అలాంటివి కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి 3 టేబుల్ స్పూన్. ఈ ఆయిల్, మిల్క్, షుగర్ పౌడర్ని చక్కగా మిక్స్ చేసుకుందాం విస్కర్తో. ఆ తర్వాత స్టెయినర్ పెట్టుకొని 1 కప్ మైదా తీసుకుందాం. మైదా ప్యాకెట్ మైదా తీసుకోండి, కుల్లాగా దొరుకుతుంది కదా, కట్టిస్తారు కదా, ఆ మైదా అయితే వద్దు, హార్డ్గా వచ్చేస్తుంది అనమాట. అందులోనే 1 టీ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా కూడా నేను బ్లూసమ్ది వాడతాను. కొంచెం మంచివే యూస్ చేయండి, రిజల్ట్ బాగుంటుంది కాబట్టి. నేను ఇక్కడ అసలు హీరో ఇంగ్రీడియంట్ని మర్చిపోయి మొత్తం జల్లించుకుంటాను. తర్వాత గుర్తొచ్చింది, నేను ఇక్కడ కోకో పౌడర్ కూడా యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ అయితే కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. డార్క్ది అయితే 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అదే లైట్ కలర్ది ఉంటే మీరు 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ చక్కగా ఇలా జల్లించుకొని లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఇలా మిక్స్ చేసుకునే టైంలో ఒకే డైరెక్షన్లో తిప్పాలి. ఒకసారి అలాగా, ఒకసారి ఇలాగా మిక్స్ చేయకూడదు అనమాట. ఒకే డైరెక్షన్లో అనేది మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే బ్లూసమ్ది వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత నాకు బ్యాటర్ కొంచెం టైట్గా అనిపించింది, అందుకని ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఎలా ఉండాలంటే బ్యాటర్ దోశ పిండి కంటే కొంచెం టైట్గా ఉండాలన్నమాట. మనకు దోశ బ్యాటర్ మనకు తెలుసు కదా, దానికంటే కొంచెం టైట్గా ఉండాలి. ఇక్కడ నేను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను. వెనిగర్ యాడ్ చేయడం వల్ల మంచిగా ఫ్లఫీగా స్పంజీగా అయితే వస్తుందండి. అన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్నాక మన దగ్గర ఇలాంటి ప్యాన్ ఒకటి ఉంటే తీసుకోండి. దీన్ని మనం పొంగనాలు వేయడానికి కానీ, అదే వీటిని ఏమంటారు, గుంత పునుగులు అంటారు కదా, అవి వేయడానికి కానీ యూస్ చేస్తాం కదా. దానికోసం కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ప్యాన్ మొత్తం గ్రీస్ చేయాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ముందు మనం ఆయిల్ వాడని చూడండి 3 టేబుల్ స్పూన్, దాని ప్లేస్లో మనం ఇలా మెల్ట్ చేసిన బటర్ అయినా యాడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏం చేశానంటే, మామూలుగా 3/4 వరకు అయితే ఫిల్ చేశాను కదా, మీరు 3/4 వరకు కూడా ఫిల్ చేయమాకండి. హాఫ్ వరకే, ఇప్పుడు ఆ హోల్స్ లాగా ఉన్నాయి కదా గుంతలాగా, దాంట్లో హాఫ్ వరకే ఫిల్ చేయండి. ఎందుకంటే నేను చూసారు కదా 3/4 దగ్గరగా ఫిల్ చేసేసాను. తర్వాత అవి ఇడ్లీలు వచ్చినట్లు వచ్చినాయి అనమాట. అందుకని మనకు అంత హెవీగా రావసరం లేదు. మీరు మాత్రం అలా చేయకండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడే మిస్టేక్ చేయకుండా చేస్తారనేసి చెప్తున్నాను. బ్యాటర్ని మనం ప్యాన్లో ఫిల్ చేసుకున్నాక నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా నేను పెద్దగా కట్ చేసుకున్నాను, మీరు కొంచెం చిన్నవి కట్ చేసుకోండి. మీకు డార్క్ కాంపౌండ్ అవైలబుల్గా లేకపోతే డైరీ మిల్క్ ఉంటుంది కదా, దాని క్యూబ్స్ అయినా మనం ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా పైన పెట్టి ప్రెస్ చేయండి. ఆల్రెడీ పైకి వచ్చేసిన బ్యాటర్, చాక్లెట్ పెట్టినప్పుడు ఇంకొంచెం పైకి వచ్చింది, మళ్ళీ పైన మనం కొంచెం బ్యాటర్ వేస్తాం కదా, అందుకని నేను ముందుగానే చెప్తున్నాను అనమాట, హాఫ్ వరకే ఫిల్ చేసుకోండి అనేసి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఇలాగా మనం చాక్లెట్ని అంతా ఫిల్ చేసుకున్నాక అదే ప్రెస్ చేశాక పైన నుంచి కొంచెం బ్యాటర్ కూడా చూసారా లైట్గా కొంచెం టైట్గా ఉంది. అందుకని మీకు చెప్పాను అనమాట, దోశ బ్యాటర్ కన్నా కొంచెం టైట్గా ఉండాలి అనేసి. మనం ఇలా చాక్లెట్ పెట్టి ప్రెస్ చేశాక పైనుంచి కొంచెం బ్యాటర్ వేసుకొని కొంచెం ఆ చాక్లెట్ మీద వేసేసి ట్యాప్ చేసేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే పెట్టుకోండి. హై కానీ మీడియం కానీ అలా ఏం అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని పైన ఏదన్నా మూత పెట్టేసి జస్ట్ 5 మినిట్స్ ఉంచండి చాలు. 5 to 7 మినిట్స్ అనుకోండి, కరెక్ట్గా ఉంచండి చాలు. చక్కగా మనకు ఆ బేక్ అయిన స్మెల్ అయితే వస్తుంది. ఎసెన్స్ అవన్నీ యూస్ చేసాం కదా, అలాగా స్మెల్ అయితే వస్తుంది. నేను 6 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత ఇడ్లీలు పొంగినట్టు పొంగినాయి. అందుకని నేను చెప్పాను అనమాట, హాఫ్ వరకే ఫిల్ చేసుకోండి అనేసి. హాఫ్ వరకు ఫిల్ చేసుకునే అయితే బాగా వస్తున్నాయి. అందుకంటే మనం ఎక్కువ వేసామనుకోండి, ఇగోండి చూసారు కదా ఇడ్లీలు అయినాయి అనమాట. మనకి చూస్తేనే అర్థమైపోతుంది అవి చక్కగా బేక్ అయినాయి అని. కానీ ఎందుకులే డౌట్ అని ఒక టూత్ పిక్ కూడా తీసుకొని చెక్ చేశాను. చాలా నీట్గా అయితే బయటకు వచ్చేసింది వెట్ లేకుండా. మనం వేడి మీదనే తీసేసినా ఇవి వచ్చేస్తాయండి. ఒకవేళ అంటే అంటుకుపోతాయేమో అలాంటి డౌట్ ఏం లేదు. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, అంటే మనకు అర్థమైంది కదా చక్కగా బేక్ అయిపోయినాయి అనేసి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా అంటే చాలు, బయటికి ఈజీగా వస్తున్నాయి. వేడిగా ఇచ్చేసేయండి పిల్లలకి. ఎప్పుడన్నా లోపల చాక్లెట్ పెట్టాం కదా, ఆ వేడికి అదంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది. మనం ఓపెన్ చేసినప్పుడు చాలా లావా వస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీలు అయితే టేస్ట్ గ్యారంటీ అయితే నాదండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో.
ఆ కింద బేస్ ఉంటది కదా! అది క్రంచీగా లోపలంతా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా అయితే ఉంది చూసారు. ఇలా జస్ట్ 10 మినిట్స్‌లోనే మనం ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చు. మిక్సింగ్ అదంతా చేసుకోవడానికి ఒక 5 మినిట్స్, ఇవి బేక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్. టోటల్‌గా 10 మినిట్స్‌లో సూపర్ స్నాక్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ మైదా పిండి ఇష్టం లేని వాళ్ళైతే చక్కగా గోధుమ పిండి యూజ్ చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సేమ్ ఇలానే వస్తుందనమాట. లోపల టెక్స్చర్ కూడా చూసారు కదా! చాలా స్పంజీగా అయితే ఉంది. ఈ మినీ లావా కేక్స్‌ని వేడిగా తింటేనే చాలా బావుంటుంది. ఎందుకంటే లోపల చాక్లేట్ మెల్ట్ అయ్యి ఉంటుంది. ఆ వేడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.